ఎండి న్యూస్ కి స్వాగతం. ఉమ్మడి నెల్లూరు తిరుపతి జిల్లా గూడూరు తహసీల్దార్ కార్యాలయంలో రెవెన్యూ అధికారులకు ఎమ్మెల్యే పాషం సునీల్ కుమార్ స్వయంగా లంచం ఇచ్చిన ఘటన సంచలనంగా మారింది. సమస్యలపై కార్యాలయానికి వచ్చిన తమను వీఆర్ఓలు లంచం డిమాండ్ చేశారని కొందరు బాధితులు ఎమ్మెల్యే దృష్టికి తీసుకువెళ్లారు. దీంతో ఆగ్రహం వ్యక్తం చేసిన ఎమ్మెల్యే స్వయంగా బాధితులను వెంటబెట్టుకుని ఎంఆర్ఓ కార్యాలయంకు చేరుకున్నారు. గూడూరు మున్సిపల్ పరిధిలోని గాంధీనగర్, ఇందిరానగర్లో వీఆర్ఓలుగా విధులు నిర్వహిస్తున్న ఇద్దరికి స్వయంగా ఎమ్మెల్యే నగదును ఇచ్చాడు. బాధితుల వద్ద కాకుండా నా దగ్గర డబ్బులు తీసుకోవాలని వారికి సూచించారు. కార్యాలయానికి పనులపై వచ్చిన బాధితుల వద్ద లంచం డిమాండ్ చేయడం దారుణమని అన్నారు. అధికారులు తమ పద్ధతిని మార్చుకోవాలని హెచ్చరించారు. సంబంధిత అధికారులపై చర్యలు తీసుకోవాలని ఎంఆర్ఓకు ఫిర్యాదు చేశారు. ఇలాంటి ఘటనలు పునరావృతం అయితే అధికారులను వదిలిపెట్టే ప్రసక్తి లేదని అన్నారు. ఇచ్చేవాడు తీసుకోండి, పేదవాడి దగ్గర కాదు కదా. ఎవరు చెప్పారు చెప్పండి, మీరు ఆలోచించండి. మీరు ఉద్యోగస్తులు చేయటా నాకు తెలిసి నా దగ్గర డబ్బులు ఇస్తేనే చేస్తా కదా. ఇది కొంచెం నీ ఇష్ట ప్రకారం వచ్చినావు. గాంధీనగర్, ఇందిరానగర్లో నీ ఇష్ట ప్రకారం ఆగిపోయేసినావు. అది తెలుగుదేశం చేశాడా, వైఎస్ఆర్సీపీ చేశాడా, దాని మాట్లాడలే. ఎవరితో ఇచ్చినావు సరే మొత్తమే చెప్పితే ఫోటోలు తీస్తా, మళ్ళీ ఫోటోలు తీస్తా. ఏంటి నాకు అర్థంట. నేను చిలక ఉద్యోగం చేస్తున్నాను, పేదవాళ్ళు డబ్బులు లేదా? మీరే ఆ పరిస్థితి పేదవాళ్ళు తీసుకుంటారు. ఆ పరిస్థితి చూపరాని ఎంత చేసే డబ్బులు మీకు ఎంత చచ్చిపోయారు వచ్చాయి మీకు. ఏంటి నాకు చెప్పండి, ఎందుకు చెప్పండి. ఇప్పుడు దాకా నాకు తెలిసి ఎంఆర్ఓ పరిస్థితి దేవుడు మీరు ఇంతవరకు చాలా మంది చూశారండి. ఇంతమంది ఎమ్మెల్యే ఉన్నాయి, అంత మున్సిపల్ చైర్మన్గా ఉన్నాయి. ఇంత అవినీతి ఎప్పుడు లేదు. ఇంత అంటే ఏమైంది, ఎందుకు వచ్చాము కూడా ఈవెంట్స్ ఎందుకు వచ్చాము? మీరు జీవానికి ఆడస్తా, మేము జనాలు తాగి తట్టుకోలేక వచ్చాము. మీరు జీవానికి ఆడస్తా పేదవాళ్ళు వచ్చి నేర్పు ఎందుకు మా ఊళ్ళో ఎందుకు కూడా మీరు వచ్చారంటే అదే బీజేపీ, జనసేన, తెలుగుదేశం పార్టీ అధికారం వస్తే మీకంటే మీరు అంతకుముందు అమరావతి మానుకోవడం. అది గూడూరు అరింజేతిపాళెము పార్చెల గౌరవమ్మ నా పేరు. నాకు పట్టా ఇచ్చారు, ఫ్లాట్ కూడా చూపించారు. ఈఆర్ఆర్ అంటే ఎంఆర్ఆర్ ఈఆర్ఆర్ కాడికి పంపించాడు. ఈఆర్ఆర్ అయితే నేను చేయను, నువ్వేమన్నా చేసుకో, ఎస్ఐ కాడికి పో, ఎంఆర్ఓ కాడికి పో, ఎవరి కాడని చెప్పుకో, నేనైతే చేయను అని ఏదేదో మాట్లాడుతూ ఉన్నాడు సార్ అతను. నేనైతే చేయను, ప్రెస్తో మాట్లాడినా నాకు భయంలే, ఎవరితో మాట్లాడినా నాకు భయంలే, నువ్వు ఎక్కడైనా తెలుసుకోపో, నేనైతే చేయను అని ఖచ్చితంగా మాట్లాడుతున్నాడు. బ్లాక్ మెయిల్ చేస్తున్నారు మమ్మల్ని సార్. వాళ్ళు మేమేం చేయాలా? మాకు చేతిలో డబ్బులు లేని వాళ్ళమే, మాకు ఇంత లంచం ఇస్తే మేము చేస్తామంటున్నారు. మేము 30,000 40,000 అడుగుతున్నారు. మేము ఎక్కడ తెచ్చిచ్చాము వాళ్ళకి లంచాలు ఉంటే డబ్బు ఉంటే ఇల్లే కట్టుకుంటాం కదా సార్. మేము ఏమీ లేకుండా ఖాళీ స్థలం పెట్టుకొని పాసి పనులకు పోయి బతుకుతా ఉండేవాళ్ళమే. ఈ మాత్రం బ్లాక్ మెయిల్ చేస్తే మేము ఎక్కడ తెచ్చిచ్చామో? మమ్మల్ని పని చేస్తా ఉన్నాడు ఈఆర్ఆవే. చంద్ర అనే వ్యక్తి ఇంతకుముందు సైదాపురంలో చేశాడు, కొండగుంట్లో ఉన్నాడు, అదేవిధంగా ఇప్పుడు గూడూరు రూరల్ గాంధీనగర్ ఇన్ఛార్జ్గా ఉన్నాడు. ఇతని పని ఏంటంటే ఎక్కడైతే ఖాళీ స్థలాలు ఉన్నాయో ఆ ఖాళీ స్థలాలకు భూ కబ్జాదారులను పంపించి అక్కడ రూములు కట్టేయమని చెప్పడం. అక్కడ బాధితులు వస్తే బాధితులు మీకు దిక్కునొచ్చో చెప్పుకోండి, మీరు ఏమైనా చేసుకోండి, మేము కట్టేది ఇది మా స్థలం అని చెప్పి భూ కబ్జాదారులకు వంత పడుతూ పేదదారులైనటువంటి వాళ్ళు కూడా అన్ని రకాల అన్యాయం చేస్తున్నారు. తీరా మరో మాకు వీళ్ళేదో ప్రసవాలను ఎవరో తీసుకొని వచ్చి అక్కడికి పోతే మీరు 30,000 లంచం ఇస్తే, 50,000 లంచం ఇస్తే, ₹1,00,000 లంచం ఇస్తే మీ రూములో కొట్టి ఆ రూముల్లో మీకు ప్రవేశం కల్పిస్తాం, మీ భూమి మీకు కేటాయిస్తామని చెప్పి కూడా వీఆర్ఓ చెప్పడం చాలా దుర్మార్గమైన విషయం. అదేవిధంగా ఈరోజు చంద్ర అనేటువంటి వ్యక్తి అక్కడ ఉన్నటువంటి భూములన్నింటి కూడా బినామీ పేర్లతో డబ్బులు వసూలు చేసుకుని భూ కబ్జాదారుల్ని అక్కడికి స్వయాన్ని పంపించి ఆ స్థలాన్ని కబ్జా చేయించి ఎక్కడ ఖాళీ స్థలం దొరికితే భూ బకాసులాగా గాలి చంద్ర అనేది వాలిపోతున్నాడు. గాలిలో వచ్చి గాలి చంద్రలాగా గాలిలో వాలిపెట్టే పరిస్థితి. రోజు చంద్ర వ్యవస్థ ఎంఆర్ఓ ఆఫీస్ కాడికి వచ్చి ఎంఆర్ఓ గాని స్వయంగా అడిగితే ఇది పట్టా ఉంది, స్వయంగా మీ భూమేను, ఇది మీరే ఇల్లు కట్టుకోవచ్చు అని నేను వీఆర్ఓ చెప్తానని చెప్పి మా సమక్షంలో వీఆర్ఓ గారికి ఎంఆర్ఓ గారు చెప్పిన పరిస్థితి ఉంది. కానీ ఆ వీఆర్ఓ గారు ఎంఆర్ఓ గారు చెప్పినా కూడా వినకుండా అతను ఎవరైతే భూ కబ్జాదారులున్నారో
భూమిని వాళ్ళందరికీ వాళ్ళు ఇష్టాలుగా అమ్మేసుకుంటూ భూ బకాసులుగా భూ కబ్జాదారులుగా తిరుగుతున్నారో వాళ్ళకి వంతపాడుతూ వీఆర్ఓ గారు ఈ లంచాలకి అదేవిధంగా డబ్బులకి అనేక రకాలుగా లోబడిపోయి ఈ విధంగా గాంధీనగర్లో ఉన్నటువంటి పేదవాళ్ళన్న భూములన్నీ కూడా ఆక్రమించేసుకున్నటువంటి వాళ్ళందరికీ డబ్బులు తీసుకొని పేదవాళ్ళని నయానో భయాన్ని భయపెట్టేసి మీకు దుఃఖిన చోట చెప్పుకోండి అని చెప్పి ఇటువంటి పేదవాళ్ళకు కూడా ఈ ఇబ్బంది పెడుతున్నటువంటి చంద్ర గారు ఇకనైనా కానీ ఇటువంటి పేద మధ్యతరగతి భూములు లాక్కోకుండా పేదవాళ్ళకి న్యాయం చేసే పద్ధతిగా ఉన్నారు.